అధికారంలోకి రావడమే లక్ష్యంగా ఈ నెల 28 నుంచి వైఎస్ఆర్సీపీ అధ్యక్షుడు ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఎన్నికల ప్రచార భేరీ మోగించనున్నారు. ప్రతిరోజు 3 అసెంబ్లీ నియోజకవర్గాల్లో జరిగే బహిరంగ సభల్లో పాల్గొంటారు. ఈ నెల 28న ఉదయం 10 గంటలకు తాడిపత్రిలో నిర్వహించే బహిరంగ సభ ద్వారా ఎన్నికల ప్రచారానికి శ్రీకారం చుట్టనున్నారు. వైనాడ్ 175 అసెంబ్లీ 25 ఎంపీ సీట్స్ టార్గెట్గా వైఎస్ఆర్సీపీ అధినేత ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి పావులు కదుపుతున్నారు. ఇప్పటికే మేమంతా సిద్ధం బస్సు యాత్రలో వైసీపీ శ్రేణుల్లో జోష్ నింపారు. మార్చి 27న కడప జిల్లా ఇడుపులపాయ నుంచి ప్రారంభమైన యాత్ర శ్రీకాకుళం జిల్లా ఇచ్చాపురంలో ముగిసింది. మొత్తం 2100 కిలోమీటర్ల మేర బస్సు యాత్ర సాగింది. 86 నియోజకవర్గాల్లో పర్యటించిన సీఎం జగన్ ఇప్పటి వరకు 16 బహిరంగ సభలు, 6 ప్రత్యేక సమావేశాలు, 9 చోట్ల భారీ రోడ్ షోలలో పాల్గొన్నారు. నిన్న మేమంతా సిద్ధం బస్సు యాత్ర ముగియగా ఇవాళ పులివెందుల వైసీపీ అభ్యర్థిగా సీఎం జగన్ నామినేషన్ దాఖలు చేశారు. ఒకవైపు సంక్షేమ పథకాలు, అభివృద్ధి, మరోవైపు గడప గడపకు మన ప్రభుత్వంతో ప్రజాప్రతినిధుల్ని ప్రజలతో మమేకం చేసిన ముఖ్యమంత్రి జగన్ మరో జైత్ర యాత్రకు సిద్ధమవుతున్నారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా ఇప్పటికే సిద్ధం, మేమంతా సిద్ధం పేరుతో చేసిన యాత్రలతో ప్రజా మద్దతు వైసీపీకే ఉందని నిరూపించారు. 2 రోజుల్లో మరో ఎన్నికల ప్రచారాన్ని ప్రారంభించబోతున్నారు. ఈ నెల 27 లేదా 28వ తేదీ నుంచి సీఎం జగన్ ఎన్నికల సభల్లో పాల్గొనేలా వైసీపీ కార్యాచరణ రూపొందిస్తోంది. ఎన్నికలకు ఎంతో సమయం లేకపోవడంతో 15 రోజుల్లో 45 నియోజకవర్గాల్లో పర్యటించేలా రోడ్ మ్యాప్కు వైసీపీ ముఖ్య నేతలు తుది మెరుగులు దిద్దుతున్నారు. ఈ రాష్ట్రంలో 165.91 కోట్ల విలువకు పైబడి నగదు, లిక్కర్, డ్రగ్స్ స్వాధీనం చేసుకున్నట్లు రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి ముఖేష్ కుమార్ మీనా పేర్కొన్నారు. గత 24 గంటల్లోనే 8.65 కోట్ల విలువైన అక్రమ రవాణా ఆస్తులు స్వాధీనం చేసుకున్నామన్నారు. అత్యధికంగా అనంతపూర్ పేసీలో, అత్యల్పంగా నర్సాపురం పేసీలో స్వాధీనం చేసుకున్నట్లు వెల్లడించారు. ఎన్నికల షెడ్యూల్ ప్రకటించినప్పటి నుంచి నేటి వరకు రాష్ట్ర వ్యాప్తంగా 165.91 కోట్ల విలువకు పైబడి నగదు, లిక్కర్, డ్రగ్స్, ప్రెషస్ మెటల్స్, ఫ్రీబీస్, ఇతర వస్తువులను స్వాధీనం చేసుకోవడం జరిగిందని రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి ముఖేష్ కుమార్ మీనా తెలియజేశారు. రాష్ట్రంలో వచ్చే నెల 13న జరుగుతున్న సార్వత్రిక ఎన్నికల నేపథ్యంలో ఓటర్లను ప్రలోభపరిచే నగదు, లిక్కర్, డ్రగ్స్, ప్రీషియస్ మెటల్స్, ఇతర వస్తువుల అక్రమ రవాణాపై పటిష్టమైన నిఘాను ఉంచడం జరిగిందన్నారు. అంతర్రాష్ట్ర చెక్పోస్టులతో పాటు రాష్ట్రంలోని పలు చెక్పోస్టుల ద్వారాను మరియు పోలీస్, ఎక్సైజ్, ఇన్కమ్ ట్యాక్స్, ఫారెస్ట్, ఈడీ, ఎన్సీబీ, ఆర్పీఎఫ్, కస్టమ్స్ తదితర 20 ఎన్ఫోర్స్మెంట్ ఏజెన్సీలకు పైబడి ఓటర్లను ప్రభావితం చేసే వస్తువుల అక్రమ రవాణాపై నిరంతరం నిఘా కాస్తున్నట్లు ఆయన తెలియజేశారు. ఫలితంగా ఎన్నికల షెడ్యూల్ ప్రకటించినప్పటి నుండి నేటి వరకు రాష్ట్ర వ్యాప్తంగా 165.91 కోట్ల రూపాయల విలువకు పైబడి నగదు, లిక్కర్, డ్రగ్స్, ప్రీషియస్ మెటల్స్, ఫ్రీబీస్, ఇతర వస్తువులను స్వాధీనం చేసుకోవడం జరిగిందని ఆయన తెలియజేశారు. ఇందులో కేవలం గత 24 గంటల్లోనే 8.65 కోట్ల రూపాయల విలువైన అక్రమ రవాణా ఆస్తులను స్వాధీనం చేసుకోవడం జరిగిందన్నారు. నేటి వరకు స్వాధీనం చేసుకున్న మొత్తం 165.91 కోట్ల రూపాయల్లో అత్యధిక మొత్తం 30.66 కోట్ల రూపాయలు అనంతపూర్ పార్లమెంటరీ నియోజకవర్గంలోనూ, అత్యల్పంగా 1.15 కోట్ల రూపాయలు నర్సాపురం పార్లమెంటరీ నియోజకవర్గంలోనూ స్వాధీనం చేసుకోవడం జరిగిందని ఆయన తెలియజేసేవారు. నేటి వరకు స్వాధీనం చేసుకున్న మొత్తం సొమ్ములో 36.89 కోట్ల రూపాయల నగదు, 20.32 కోట్ల రూపాయల విలువైన 6,62,402.65 లీటర్ల లిక్కరు, 2.78 కోట్ల రూపాయల విలువైన 52,28,218.94 గ్రాముల డ్రగ్స్, 91.26 కోట్ల రూపాయల విలువైన 14,73,734.46 గ్రాముల ప్రీషియస్ మెటల్, 2.90 కోట్ల రూపాయల విలువైన 4,88,557 ఫ్రీ బీస్ మరియు 11.74 కోట్ల రూపాయల విలువైన 11,27,451.07 ఇతర వస్తువులను స్వాధీనం చేసుకోవడం జరిగిందని ఆయన తెలియజేశారు. డబుల్ ఇంజన్ సర్కార్ అధికారంలోకి వచ్చిన వెంటనే కంసాలపేట రైల్వే స్థలాలు ఉంటున్న ఇళ్లకు రిజిస్ట్రేషన్ సౌకర్యం కల్పిస్తామని పశ్చిమ నియోజకవర్గం ఎన్డీఏ కూటమి అభ్యర్థి సుజనా చౌదరి పేర్కొన్నారు. రైల్వే వారికి ప్రత్యామ్నాయ స్థలం కేటాయిస్తామని వెల్లడించారు. తాను ఎమ్మెల్యేగా గెలిచిన వెంటనే పశ్చిమ నియోజకవర్గంలో మౌలిక సదుపాయాలు కల్పిస్తామని స్పష్టం చేశారు.
ఎన్నికల ప్రచారంలో భాగంగా పశ్చిమ నియోజకవర్గ బీజేపీ అభ్యర్థి సుజనా చౌదరి కంసాలిపేటలో పర్యటించారు. ఈ సందర్భంగా ప్రతి ఇంటికి వెళ్లి కమలం గుర్తుపై ఓటు వేసి ఎమ్మెల్యేగా తనను, ఎంపీ అభ్యర్థిగా కేశినేని చిన్నికి సైకిల్ గుర్తుపై ఓటు వేసి గెలిపించాలని అభ్యర్థించారు. ఈ సందర్భంగా సుజనా చౌదరి మాట్లాడుతూ గత పాలకులు ఈ ప్రాంతంలో నయా పైసా అభివృద్ధి కూడా చేయలేదని మండిపడ్డారు. మౌలిక సదుపాయాలు లేవని, అనారోగ్య పరిస్థితులు నెలకొన్నాయని వ్యాఖ్యానించారు. డబుల్ ఇంజన్ సర్కార్ అధికారంలోకి వచ్చిన వెంటనే కంసాలిపేట రైల్వే స్థలాల్లో ఉంటున్న ఇళ్లకు రిజిస్ట్రేషన్ సౌకర్యం కల్పిస్తామని పశ్చిమ నియోజకవర్గం హామీ ఇచ్చారు. రైల్వే వారికి ప్రత్యామ్నాయ స్థలం కేటాయిస్తామని, తాను ఎమ్మెల్యేగా గెలిచిన వెంటనే పశ్చిమ నియోజకవర్గంలో మౌలిక సదుపాయాలు కల్పిస్తామని స్పష్టం చేశారు. ఈ పరిసర ప్రాంతాల్లో అసలు ఈ పశ్చిమ నియోజకవర్గం మొత్తం కూడా ట్రాఫిక్ సమస్యకి అనేక ఫ్లైఓవర్లు వేయాలి. అది కొంచెం టైం పట్టవచ్చు. ఈ లోపల ఈ ట్రక్స్ అన్నీ ఎక్కడైతే ఈ లారీలన్నీ వస్తాయో వాటన్నిటికీ ఒక హమాలీ స్టేషన్ లాగా పెడితే ఆ ట్రక్స్ అన్నీ కూడా ట్రాన్సిషన్ స్టేషన్ అంటారు, అక్కడ పెట్టి ఈ సిటీలోకి పశ్చిమ నియోజకవర్గం లోపల చిన్న చిన్న రోడ్లకి చిన్న ఆటోలు కానీ చిన్న వ్యాన్లు కానీ వచ్చే విధంగా చేస్తే సగం ట్రాఫిక్ సమస్య వెంటనే తీరిపోద్ది. ఆ సొరంగం రోడ్డు ఇవన్నీ ఉన్నాయి. ఎర్రకట్ట నుంచి ఒక ఫ్లైఓవర్ వేయాలి, రైల్వే వాళ్ళతో మాట్లాడాలి, పనులు ఉన్నాయి. అవన్నీ కూడా రేపు ఎన్డీఏ ప్రభుత్వం ఢిల్లీలో ఏర్పడతాం తథ్యం, ఇక్కడ ఆంధ్రప్రదేశ్ ఏర్పడతాం తథ్యం. నేను అమరావతిలో కూర్చొని అమరావతి రాజధానిని కూడా గ్రోత్ ఇంజిన్ అది వేగంగా, అత్యంత వేగంగా చంద్రబాబు నాయుడు గారి ఆధ్వర్యంలో దాన్ని పూర్తి చేసి ఇక్కడ వాళ్ళందరికీ కూడా ఉపాధి ఉద్యోగాలు అన్నీ కూడా కల్పిస్తారు. వైకాపా మేనిఫెస్టో బూటకం. సీఎం జగన్ పెద్ద అబద్ధాల కోరు అని ఎన్డీఏ నేతలు ధ్వజమెత్తారు. ఒక్క ఛాన్స్ అంటూ వచ్చి విధ్వంసం సృష్టించారని, జగన్ మరో ఛాన్స్ అంటుంటే జనం వణికిపోతున్నారని ఎద్దేవా చేశారు. జగన్ ఓ సిండికేట్ రాజ్యాన్ని ఏర్పాటు చేసి ఇసుక, భూములు, గనులు, మద్యం, రేషన్ బియ్యం ఇలా అన్నీ దోచుకున్నారని ఆరోపించారు. వైకాపా మేనిఫెస్టో బూటకం. సీఎం జగన్ పెద్ద అబద్ధాల కోరు అని ఎన్డీఏ నేతలు ధ్వజమెత్తారు. మద్య నిషేధం చేశాకే ఓట్లు అడుగుతానని గత ఎన్నికల్లో హామీ ఇచ్చిన జగన్ రెడ్డి నేడు కల్తీ మద్యంతో ప్రజల ప్రాణాలు తీశారని ఆగ్రహం వ్యక్తం చేశారు. 5 ఏళ్ల పాలనలో అవినీతి, అక్రమాలు, అరాచకాలపై జగన్ ఆసుర రక్త చరిత్ర పేరుతో రూపొందించిన ఎన్డీఏ ఛార్జ్ షీట్ను తెదేపా నేతలు వర్లరామయ్య, అశోక్ బాబు, జనసేన నేతలు టి శివశంకర్, పి గౌతమ్, భాజపా నేతలు పేరాల శేఖర్రావు, లంకా దినకర్లు తెదేపా కేంద్ర కార్యాలయంలో ఆవిష్కరించారు. ఈ సందర్భంగా వర్లరామయ్య మాట్లాడుతూ ఒక ఛాన్స్ అంటూ వచ్చి విధ్వంసం సృష్టించారని, జగన్ మరో ఛాన్స్ అంటుంటే జనం వణికిపోతున్నారని ఎద్దేవా చేశారు. వారంలో సిపిఎస్ రద్దు చేస్తానన్నారు. పేదలకు 25 లక్షల ఇళ్లు కడతానన్నారు. ఏ ఒక్క హామీని అమలు చేయకపోగా ప్రభుత్వ ప్రేరేపిత అరాచకత్వాన్ని పెంచి పోషించారు అని ఆరోపించారు. 2.75 లక్షల కోట్ల రూపాయలు లబ్ధిదారుల ఖాతాల్లో వేశానని జగన్ అంటున్నారని, వాస్తవానికి ఆయన 13 లక్షల కోట్ల రూపాయలు అప్పు చేసి ఒక్కో వ్యక్తిపై 3 లక్షల రూపాయల చొప్పున భారం మోపారని అన్నారు. గత ప్రభుత్వం తెచ్చిన ఉచిత ఇసుక పాలసీని రద్దు చేసి పెద్ద ఎత్తున అవినీతికి పాల్పడ్డారు అని టి శివశంకర్ ఆగ్రహం వ్యక్తం చేశారు. జగన్ ఓ సిండికేట్ రాజ్యాన్ని ఏర్పాటు చేసి ఇసుక, భూములు, గనులు, మద్యం, రేషన్ బియ్యం ఇలా అన్నీ దోచుకున్నారని పేరాల శేఖర్రావు మండిపడ్డారు. 99% హామీల్ని అమలు చేశామని ప్రజల్ని భయపెడుతున్నారని లంకా దినకర్ అన్నారు. నా ఎస్సీలు, నా ఎస్టీలు, నా బీసీలు అంటూనే వారిని దగా చేశారని గౌతమ్ ధ్వజమెత్తారు. జగన్మోహన్ రెడ్డి పుట్టి తర్వాత అబద్ధం పుట్టింది. అంతటి ఘనపాటి అబద్ధాలు చెప్పటంలో 99% నా మేనిఫెస్టో అమలు చేశాను. నేను అడుగుతున్నా, ఈ రోజున స్ట్రైట్కి వస్తాను. మా కూటమి తరఫున 3 పార్టీల తరఫున అడుగుతున్నాం, ఎన్డీఏ తరఫున అడుగుతున్నాం. మిస్టర్ జగన్మోహన్ రెడ్డి, మద్యపాన నిషేధం చేస్తా. మద్యపాన నిషేధం చేసిన తర్వాతే మహిళల ముందు కానీ రాష్ట్ర ప్రజల ముందుకు కానీ వచ్చి ఓటు అడుగుతా అని చెప్పింది మీరు కాదా 5 ఏళ్ల క్రితం? టోటల్గా రాజ్యాంగ ఉల్లంఘన, ప్రజాస్వామ్య నాశనం చేసినటువంటి ప్రభుత్వం నాయకత్వం ఈ జగన్మోహన్ రెడ్డిది. అలాగే 130 సార్లు బటన్ నొక్కాను, చాలా 2,75,000 కోట్లు మీ ఖాతాల్లో వేశానని చెప్పి సుమారు 13 లక్షలు ఆయన అప్పు చేసి ప్రతి ఒక్కడి మీద సుమారు 3 లక్షల అప్పు భారాన్ని మోపడం, ఇదేనా నువ్వు చేసినటువంటి పరిపాలన తీరు? అలాగే ల్యాండ్, శాండ్, మైన్స్ మొత్తం ధ్వంసం అయిపోయింది. ఈయన మళ్ళీ ప్రభుత్వంలోకి ఎట్ట రావాలా, మళ్ళీ అధికారంలోకి ఎట్ట రావాలా, డబ్బులు ఎట్లా సంపాదించాలా,
ఇదే లోకం తప్ప ప్రజలకు సంబంధించినటువంటి సమగ్రాభివృద్ధి కోసం ఎప్పుడూ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం ఆలోచించలేదు. అందుకోసమే దాదాపు 50 అంశాలతో కూడినటువంటి ఛార్జిషీట్ను ఈరోజు తెలుగుదేశం, జనసేన, భాజపా తరఫున ఈరోజు ప్రజల ముందు ఉంచుతున్నాం. ప్రజలందరికీ ఈ ఛార్జిషీట్నులో ప్రతి అంశాన్ని కూడా కోట్లాది మంది ప్రజలకు ఆంధ్రప్రదేశ్లో తీసుకుపోవడం కోసం మేము ప్రయత్నం చేస్తాం. వైఎస్ఆర్ పేరును సిబిఐ ఛార్జ్షీట్లో చేర్పించింది జగన్మోహన్ రెడ్డి అని వైఎస్ షర్మిల ఆరోపించారు. కేసుల నుంచి బయటపడేందుకే జగనే వైఎస్ఆర్ పేరును ఛార్జ్షీట్లో చేర్పించారని అన్నారు. జగన్ రెడ్డి వైఎస్ వారసుడు కాదు, మోడీ వారసుడని షర్మిల ఆగ్రహం వ్యక్తం చేశారు. సీఎం సొంత చెల్లెల మీద ఇంకిత జ్ఞానం లేకుండా మాట్లాడుతున్నారని పీసీసీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల ధ్వజమెత్తారు. వేల మంది సభలో రాష్ట్ర ప్రయోజనాల మీద ఒక్కరోజు మాట్లాడలేదని ఆగ్రహించారు. జగన్ రెడ్డి వైఎస్ వారసుడు కాదు, మోదీ వారసుడని అన్నారు. క్రైస్తవులను చంపుతుంటే మోదీకి మద్దతు పలికాడని అన్నారు. మీకోసం పరితపించిన వాళ్ళు ఇవాళ మీ వెనుక ముందు ఉన్నారో చూసుకోండని అన్నారు. జగన్ రెడ్డితో చెల్లెళ్లు ఎవరూ లేరని, వైఎస్ని తిట్టిన రోజా, రజని ఇప్పుడు జగన్కి చెల్లెళ్లు అయ్యారని అన్నారు. అసెంబ్లీ వేదికగా వైఎస్ను తిట్టిన వాళ్లు ఈయనకు బంధువులని షర్మిల ఆగ్రహం వ్యక్తం చేశారు. సిబిఐ వైఎస్ఆర్ పేరును ఛార్జ్ షీట్లో చేర్చలేదని, ఛార్జ్ షీట్లో చేర్పించింది జగన్మోహన్ రెడ్డి లాయర్ అని షర్మిల ఆరోపించారు. కేసు నుంచి జగన్ను బయటపడేసేందుకు వైఎస్ఆర్ పేరును ఛార్జ్ షీట్లో చేర్పించారని అన్నారు. సుధాకర్ రెడ్డి అనే లాయర్తో హైకోర్టులో చేర్పించారని తెలియజేశారు. ప్రతిఫలంగా అదే సుధాకర్ రెడ్డికి జగన్ అడ్వకేట్ జనరల్ పదవి ఇచ్చారని ఆరోపించారు. ఇది వాస్తవం కాదా? దీనిపై జగన్ రెడ్డి సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు. మమ్మల్ని తిట్టిపోసే మీరు ఆలోచన చేసుకోండని అన్నారు. సౌభాగ్యమ్మ లెటర్ రాస్తే కనీసం స్పందించలేదు. మీ ఛాతిలో ఉన్నది గుండెనా లేక బండనా అని ఆగ్రహం వ్యక్తం చేశారు. సొంత చిన్నాన్నను హత్య చేసిన వారిని పక్కన పెట్టుకుని తిరుగుతున్నారని అన్నారు. జగన్మోహన్ రెడ్డి గారి లాయరే, సుధాకర్ రెడ్డి అనే లాయరే రాజశేఖర్ రెడ్డి గారిని చేర్చమని హైకోర్టులో, సుప్రీంకోర్టులో పిటిషన్ వేసి మరీ చేర్పించారు. దానికి ప్రతిఫలంగా ఈరోజు అదే సుధాకర్ రెడ్డికి జగన్మోహన్ రెడ్డి గారు అడిషనల్ అడ్వకేట్ జనరల్ పదవి కూడా ఇచ్చాడు. ఇది వాస్తవం కాదా? ఇది వాస్తవం కాదా? జగన్మోహన్ రెడ్డి గారు ప్రజలకు సమాధానం చెప్పాల్సిన అవసరం ఉంది. అంతేకాదు, మమ్మల్ని తిట్టిపోస్తున్నారే పగలు రాత్రి, ఒకసారి మిమ్మల్ని మీరు పరీక్ష చేసుకోండి. ఈరోజు సౌభాగ్యమ్మ సైతం ఎందుకు ఇచ్చారు టికెట్, నా భర్తను చంపిన వాళ్ళకి అని ఎంత ఆవేదనతో మీకు లెటర్ రాసినా కూడా మీ మనసు చలించలేదు అంటే మీ ఛాతిలో ఉన్నది గుండెనా బండనా? పెన్షన్ల పంపిణీ అడ్డుకున్న చంద్రబాబు కొత్తగా డ్రామాలు మొదలుపెట్టారని వైఎస్ఆర్సీపీ ఎమ్మెల్యే మల్లాద్ విష్ణు మండిపడ్డారు. చంద్రబాబు డ్రామాలు కట్టిపెట్టాలని హితవు పలికారు. ప్రతి నెల 1 తారీఖున పెన్షన్ల పంపిణీని అడ్డుకున్నది నీవు. సిటిజన్స్ ఫర్ డెమోక్రసీ సంస్థ పేరుతో ఎన్నికల కమిషన్కు వాలంటీర్ల ద్వారా పెన్షన్ పంపిణీ వద్దంది నీవు కాదా అని ప్రశ్నించారు. నిన్న ఈ మేరకు మల్లాద్ విష్ణు మీడియాతో మాట్లాడారు. పెన్షన్లు ఇంటి వద్ద పంపిణీ చేయకుండా అడ్డుకుని వాలంటీర్లని తొలగించాలని, వాలంటీర్లు కోర్టుకు వెళ్లి వాళ్ళు రాజీనామాలు ఆమోదం చేయొద్దని ఇలా రకరకాలుగా చెప్పినటువంటి వ్యక్తి ఈ మొత్తం ఎపిసోడ్లో ప్రధాన ముద్దాయి ఎవరనంటే చంద్రబాబు నాయుడు. ఆయనే అడ్డుకుంటాడు, ఆయనే వాళ్ళ సంబంధించినటువంటి వ్యక్తులతో ఉత్తరాలు రాయిస్తారు, ఎన్నికల కమిషన్ దగ్గరికి వెళ్తారు. ఈ రాష్ట్రంలో 30 మంది పెన్షన్దారులు చనిపోవడానికి ప్రధాన కారకుడు చంద్రబాబు నాయుడు గారు అని చెప్పి ఈ సందర్భంగా చెప్తా ఉన్నాం. మళ్ళీ ఆయనే ఉత్తరం రాస్తారు, మే 1వ తారీఖున అందరికీ ఇళ్ల వద్దే పెన్షన్లు ఇవ్వాలి అని చెప్పని. డబుల్ స్టేట్మెంట్స్ అనమాట. అడ్డుకునేటటువంటి వ్యక్తులు మీరే, మళ్ళీ వాళ్ళ దగ్గర నుంచి వ్యతిరేకత వస్తుందని, వాళ్ళందరూ తిరగబడుతున్నారని, వాళ్ళందరూ వికలాంగులు, వితంతువులు, వృద్ధులు అందరూ శాపనార్థాలు పెడుతున్నారని మళ్ళీ ఉత్తరం రాసి ఒకటి ఇంటి వద్దే పెన్షన్ ఇవ్వాలి అని చెప్పని మళ్ళీ ఆయన అడ్డుకుని ఆయన ఇబ్బంది పెట్టి అధికారుల మీద, ప్రభుత్వం మీద, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మీద బుర్ర జల్లేది కూడా మీరే. జగన్మోహన్ రెడ్డి అంటే విధ్వంసం, చంద్రబాబు అంటే అభివృద్ధి అని ఏది కావాలో ప్రజలు నిర్ణయించుకోవాలని ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్ సూచించారు. జగన్ను ఎన్నుకుంటే రాష్ట్రం విధ్వంసం అవుతుందని, చంద్రబాబును ఎన్నుకుంటే రాష్ట్రం అభివృద్ధి పదంలో పయనిస్తుందని తెలిపారు. ఎస్సీ, ఎస్టీ సబ్ప్లాన్ నిధులు సద్వినియోగం అయింది చంద్రబాబు ప్రభుత్వంలోనేనని, జగన్మోహన్ రెడ్డి పాలనలో ఎస్సీ, ఎస్టీ సబ్ప్లాన్ నిధులను దళితుల కోసం ఉపయోగించకుండా దారి మళ్లించారని చెప్పారు.
తూర్పు నియోజకవర్గం టీడీపీ ఎమ్మెల్యే అభ్యర్థి గద్దె రామ్మోహన్ క్రీస్తురాజపురం కొండ ప్రాంతంలో ఎన్నికల ప్రచారం నిర్వహించారు. టీడీపీ, జనసేన, బీజేపీ శ్రేణులతో కలిసి ఇంటింటికి వెళ్లి కరపత్రాలు పంపిణీ చేశారు. కొండపైన ఉన్న ప్రతి ఇంటి వద్దకు వెళ్లి ప్రజల సమస్యలను అడిగి తెలుసుకుని కరపత్రాలు పంపిణీ చేసి సైకిల్ గుర్తుకు ఓటు వేసి టీడీపీని గెలిపించాలని కోరారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తూర్పు నియోజకవర్గంలోని కొండ ప్రాంతంలో అభివృద్ధి జరిగింది ఎన్టీఆర్ చంద్రబాబు ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలోనే అని తెలియజేశారు. కొండ ప్రాంతంలో అన్ని రకాల మౌలిక సదుపాయాలు కల్పించడం జరిగిందన్నారు. కొండపైన కూడా మంచినీటి ట్యాంకులు నిర్మించింది టీడీపీ ప్రభుత్వమేనని తెలియజేశారు. గతంలో జరిగిన అభివృద్ధి తప్ప వైసీపీ పాలనలో ఎటువంటి అభివృద్ధి జరగలేదన్నారు. కొండ ప్రాంత ప్రజలకు మంచినీరు ఇవ్వలేని దౌర్భాగ్య పరిస్థితిలో వైసీపీ పాలన ఉందన్నారు. ఇటీవల కొండ ప్రాంత ప్రజలు తాగునీరు లేక అనేక ఇబ్బందులు పడ్డారని అన్నారు. టీడీపీ అధికారంలోకి వస్తే కొండ ప్రాంతంలో ఆధునీకరించిన మెట్లు, రైలింగ్ నిర్మిస్తామని, తాగునీటి సమస్యను పరిష్కరిస్తామని హామీ ఇచ్చారు. ఎస్సీ, ఎస్టీ సబ్ ప్లాన్ నిధులు సద్వినియోగం అయింది చంద్రబాబు ప్రభుత్వంలేనని, జగన్మోహన్ రెడ్డి పాలనలో ఎస్సీ, ఎస్టీ సబ్ ప్లాన్ నిధులను దళితుల కోసం ఉపయోగించకుండా దారి మళ్లించారని చెప్పారు. రాష్ట్ర అభివృద్ధి జరగాలంటే మళ్లీ టీడీపీ రావాలన్నారు. రాబోయే ఎన్నికల్లో టీడీపీ తరపున ఎమ్మెల్యే అభ్యర్థిగా పోటీ చేస్తున్న తనకు, ఎంపీ అభ్యర్థిగా పోటీ చేస్తున్న కేశినేని శివనాథ్కు సైకిల్ గుర్తుపై ఓటు వేసి గెలిపించాలని కోరారు. నారా చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు నాయకత్వం ఏర్పడే ప్రభుత్వం కొండ ప్రాంతం వాళ్ళందరూ కూడా మేము ఇచ్చే హామీ ప్రతి ఒక్క మెట్లుకి రైలింగ్ ఏర్పాటు చేయడమే కాకుండా మెట్లలో ఈ పందికొక్కులు తవ్విందనో లేకపోతే ఇంకేదో రకరకాల ఇబ్బందులు కలిగి మెట్లన్నీ పాడైపోయిననే మాట రాకుండా శాశ్వతమైన పరిష్కారంతో ప్రముఖమైన ఇంజనీర్ల సలహాతో ఇక్కడ శాశ్వతమైన పరిష్కారం మెట్లు ఏర్పాటు చేయడమే కాకుండా ఆ మెట్ల మీద జారే అవకాశం లేకుండా ఒక ఫ్లోరింగ్ కూడా ఏర్పాటు చేసి రైలింగ్ ఏర్పాటు చేయటం, దాంతోపాటు మంచినీటి సౌకర్యం కల్పించడం, ఈ రెండు కూడా ప్రధానమైన కారణాలుగా రేపు మా మేనిఫెస్టోలు పెట్టి ముందుకు వెళ్ళబోతున్నాం. ఎందుకంటే ఎస్సీ సబ్ ప్లాన్ ఒక్క రూపాయి కూడా ఈ 5 సంవత్సరాలు ఈ ప్రభుత్వం ఖర్చు పెట్టలేదు. అది రాజ్యాంగ చట్ట విరుద్ధం. అది చట్టం చేయబడిన ఎస్సీ సబ్ ప్లాన్ వాళ్ళకి రావాల్సిన నిధులు కాకులు లెక్కలు చెప్పి దారి మళ్ళిస్తున్నారు తప్ప దళితులు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి ఏమాత్రం మేలు చేకూరలేదు. ఆ యొక్క ఎస్సీ సబ్ ప్లాన్కి న్యాయం చేసిన ఏకైక ముఖ్యమంత్రి ఎవరు ఉన్నారంటే నారా చంద్రబాబు నాయుడు గారు. దీన్ని సర్వనాశనం చేసిన ముఖ్యమంత్రి ఎవరు ఉన్నారంటే జగన్మోహన్ రెడ్డి గారు. విజయవాడ తూర్పు నియోజకవర్గం 11వ డివిజన్ రిలీజ్ కాలనీ వాసులకు రిజిస్ట్రేషన్స్తో కూడిన ఇళ్ల పట్టాలను అందించిన ఘనత వైసీపీ ప్రభుత్వానికే దక్కుతుందని దేవినేని అవినాష్ తెలిపారు. సంక్షేమ పథకాలతో పాటు కాలనీలో మౌలిక వసతులు కల్పించేందుకు పెద్దపీట వేశామన్నారు. నిన్న సాయంత్రం ఎన్టీఆర్ సర్కిల్ నుండి ఎన్నికల ప్రచారం నిర్వహించిన అవినాష్ గడప గడపకు వెళ్లి ఓట్లను అభ్యర్థించారు. అనంతరం మీడియాతో మాట్లాడుతూ దశాబ్దాల సమస్యలకు పరిష్కారం చూపిన ఘనత మాకే దక్కుతుందన్నారు. గత 10 సంవత్సరాలుగా ఎమ్మెల్యేగా ఉన్న గద్దె రామ్మోహన్ ఏనాడు ప్రజలను పట్టించుకోలేదన్నారు. సంక్షేమంతో పాటు అభివృద్ధిని సమానంగా ముందుకు తీసుకువెళ్తున్న వైసీపీని ఆదరించాలని కోరారు. పాపం పేదవాళ్ళందరూ గారా పూరి గుడిసెల్లో ఉండి కరెంటు లేక ఎన్నో ఇబ్బందులు పడితే ఈరోజు ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ఒక నాయకత్వంలో, స్థానిక డివిజన్ నాయకత్వం ఒక ఆధ్వర్యంలో ఈరోజు ఆ ప్రాంతంలో కరెంట్ ఇప్పించిన ఘనత వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారిది, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీది. అదేవిధంగా ఈరోజు రెల్లీస్ కాలనీలో ఇళ్ల పట్టాలు దాదాపుగా 30-40 సంవత్సరాల ఒక ప్రజానీకం చిరకాల కోరిక, మా రెల్లీస్ కాలనీకి ఇళ్ల పట్టాలు మంజూరు చేయాలి, రిజిస్ట్రేషన్ ఇవ్వాలి అని చెప్పని ఎన్నో ఏళ్ళుగా గతంలో నెహ్రూ గారు ఉన్నప్పుడు అక్కడ ఇల్లు వేసుకున్నారు. తర్వాత రామ్మోహన్ దగ్గరికి అనేక సందర్భాల్లో వెళ్ళారు, పట్టించుకోవాలా. తెలుగుదేశం పార్టీ అధికారం ఉన్నప్పుడు స్థానికంగా ఉన్న నాయకుల దగ్గరికి వెళ్ళారు, ఎవరు పట్టించుకోవాలా. కానీ ఈరోజు ఈ ప్రాంతంలో మేము ఎమ్మెల్యే కాదు, కార్పొరేటర్ గారు కాదు 11వ డివిజన్లో అయినా రెల్లీస్ కాలనీ 30-40 సంవత్సరాల రెల్లీస్ కాలనీ ఒక చిరకాల కోరిక ఇళ్ల పట్టాలు రిజిస్ట్రేషన్ చేసిన ప్రభుత్వం, నాయకుడు ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారిని సందర్భంగా చెప్పారు. వేసవి సెలవుల్లో ప్రయాణికుల రద్దీని దృష్టిలో ఉంచుకుని సౌత్ సెంట్రల్ రైల్వే ప్రత్యేక వారాంతపు రైళ్లను నడపనున్నట్లు దక్షిణ మధ్య రైల్వే తెలిపింది. ఈ ప్రత్యేక రైళ్లు ఈ నెల 28 నుంచి జూన్ 30వ తేదీ వరకు ప్రతి ఆదివారం సికింద్రాబాద్ నుంచి సంత్రగచ్చి వరకు నడుస్తుందని పేర్కొన్నారు. సికింద్రాబాద్లో రాత్రి 11 గంటల
సికింద్రాబాద్లో రాత్రి 11:40 బయలుదేరి నల్గొండ, మిర్యాలగూడ, నడికుడి, సత్తెనపల్లి, గుంటూరు, విజయవాడ, ఏలూరు, తాడేపల్లిగూడెం, రాజమండ్రి, సామర్లకోట, యలమంచిలి, అనకాపల్లి, దువ్వాడ, విజయనగరం, శ్రీకాకుళం రోడ్, పలాస, బరంపూర్, కుర్తా రోడ్, భువనేశ్వర్, కటక్, భద్రక్, ఖరగ్పూర్ మీదుగా మంగళవారం ఉదయం 5 గంటలకు సంత్రగచ్చి చేరుతుందన్నారు. ఈ ట్రైన్ తిరిగి ఈ నెల 30వ తేదీ నుంచి జూలై 2 వరకు మంగళవారాల్లో సంత్రగచ్చిలో మధ్యాహ్నం 12:20 బయలుదేరి బుధవారం మధ్యాహ్నం 3 గంటలకు సికింద్రాబాద్కి చేరుతుంది. సాధారణ విద్యార్థులతో అసాధారణ ఫలితాలు ఎస్ఆర్ విద్యా సంస్థలకే సాధ్యమని డీజీఎం రమణ తెలిపారు. జేఈఈ మెయిన్స్ ఫలితాల్లో ఆల్ ఇండియా స్థాయిలో 42వ ర్యాంక్ సాధించడం ఆనందంగా ఉందన్నారు. ఈ రాష్ట్రంలో స్థాపించిన 3వ సంవత్సరంలోనే 412 మంది నీట్ కళాశాలలో అడ్మిషన్స్ పొందారని వెల్లడించారు. జేఈఈ మెయిన్స్ 2వ విడత ఫలితాల్లో జాతీయ స్థాయిలో ఎస్ఆర్ విద్యార్థులు అత్యంత ప్రతిభ కనబర్చి ప్రభంజనం సృష్టించిందని ఎస్ఆర్ కళాశాల జీఎం రాజేంద్ర ప్రసాద్ డీజీఎం రమణ తెలియజేశారు. ఈ సందర్భంగా అకాడమీ ప్రాంగణంలో బాణసంచా కాల్చి సంబరాలు చేసుకున్నారు. ర్యాంకు సాధించిన విద్యార్థులను కళాశాల యాజమాన్యం మరియు ప్రతినిధులు అభినందించారు. అనంతరం వారు మాట్లాడుతూ 10వ తరగతిలో 470 మార్కులు సాధించిన విద్యార్థి ఇప్పుడు మా విద్యాసంస్థలో ఇంటర్మీడియట్ చదివి ఇప్పుడు జేఈఈ మెయిన్స్ ఫలితాల్లో ఆల్ ఇండియా స్థాయిలో 42వ ర్యాంకు సాధించడం ఆనందంగా ఉందన్నారు. విజయవాడలోని అన్ని బ్రాంచ్ల్లో 73 మంది విద్యార్థులు నీట్లో సీట్లు సాధించడం గర్వంగా ఉందన్నారు. ఈ విజయానికి కారకులైన విద్యార్థులకు, తల్లిదండ్రులకు ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నామన్నారు. ఈ కార్యక్రమంలో కోర్ డీన్ అరవింద్, జోనల్ ఇన్ఛార్జ్లు కృష్ణారావు, కొమ్మర మహేందర్ రెడ్డి, నాగరాజు, ప్రిన్సిపల్, సిబ్బంది, విద్యార్థులు పాల్గొన్నారు. అందుబాటులో ఉండి పిల్లలను ఎప్పటికప్పుడు మోటివేట్ చేస్తూ, ఎప్పటికప్పుడు అప్డేట్ చేస్తూ ఈ ర్యాంకులు సాధించడంలో దోహదపడ్డారండి. కాబట్టి మా మేనేజ్మెంట్కు ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు. తర్వాత అధ్యాపక బృందానికి, తర్వాత అడ్మినిస్ట్రేటివ్ బృందానికి, ముఖ్యంగా ఇంతటి విజయాన్ని సాధించినటువంటి మా పిల్లలు జాతీయ స్థాయిలో కూడా మంచి ర్యాంకులు సాధించి ఇటు మా ఎస్ఆర్ వ్యవస్థకే కాకుండా వాళ్ళ తల్లిదండ్రులకు కూడా మంచి పేరు తీసుకురావడం అనేది మంచి విషయము. కాబట్టి ఇక్కడ కూడా ఈ పిల్లలు సాధారణమైనటువంటి స్థాయి నుంచి వచ్చినటువంటి పిల్లలు, వీళ్ళందరూ కూడా గ్రామీణ స్థాయి నుంచి కూడా కొంతమంది పిల్లలు ఉన్నారు, గవర్నమెంట్ స్కూల్లో చదివి వచ్చిన పిల్లలు కూడా ఉన్నారు. ఇలాంటి పిల్లలతోటి మేము అసాధారణమైనటువంటి రిజల్ట్ తీసుకురావటము ఇది మా సిస్టమ్ యొక్క, మా కరికులం యొక్క, మా ప్లానింగ్ యొక్క ముఖ్యమైనటువంటి ఉద్దేశం సార్ ఇది తెలుపుతుంది. కాబట్టి ఓన్లీ విజయవాడలో చూసినట్టయితే మీకు ఇక్కడ మాకున్నటువంటి 7 బ్రాంచ్ల నుంచి 73 సెలెక్షన్స్ రావడం జరిగింది. దీంట్లో డబుల్ డిజిట్ నంబర్ 42వ ర్యాంకు సాత్విక్ రెడ్డి ఫ్రమ్ గుంటుపల్లి నుంచి రావడం జరిగింది. తర్వాత 348 ర్యాంక్ కూడా వచ్చింది. ఈ బులెటిన్ ఇంతటితో సమాప్తం. తిరిగి మరో బులెటిన్ కలుద్దాం. నమస్కారం.